ఐటీ ఉద్యోగుల గొంతెమ్మ కోరికలు కంపెనీలు తీరుస్తాయా ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇంకోటి వచ్చేసి ఫ్రీగా జాబ్ చేస్తానన్న కంపెనీస్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు. నేను ఫ్రీగా చేస్తాను సార్, నాకేం డబ్బులు అవసరం లేదు, నాకేం మీరు జీతం వేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఫ్రీగా నేను వర్క్ చేసి పెడతాను అని అన్నా కానీ కంపెనీస్ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు. ఈ రెండు టాపిక్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఫ్రీగా చేస్తామన్నా జాబులు ఎందుకు ఇవ్వవు? ఇప్పుడు ఫ్రీగా చేస్తామంటే నువ్వు ఏ బేసిస్లో ఫ్రీగా చేద్దాం అనుకో. ఎందుకంటే నీ స్కిల్ ఏంటి, నువ్వేం నేర్చుకున్నావు, నువ్వేం పని చేయగలవు, నువ్వు ఒక కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడగలుగుతావు, నీ క్యాపబిలిటీ ఏంటి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కంపెనీలో నువ్వు ఉన్నావంటే ఒకవేళ జీతం తీసుకోకపోయినా వాళ్ళ ఇంటర్నెట్, వాళ్ళ ల్యాప్టాప్, వాళ్ళ స్పేస్ ఇవన్నీ నువ్వు వాడుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నీకు ఎలాంటి స్కిల్ లేకుండా, ఏది తెలియకుండా నాకు జాబ్ ఏంటి నేను ఫ్రీగా చేస్తానంటే కంపెనీస్ ఏ విధంగా రిస్క్ తీసుకుంటుంది. ప్లస్ దట్ ఈస్ అబౌట్ ప్రాజెక్ట్. ఒక్కొక్క ప్రాజెక్టు లక్షల్లో కోట్లలో ఉండొచ్చు. రిస్క్ తీసుకోవడానికి డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు ఎందుకంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అనేది డెఫినెట్లీ మనం ఇంట్లో ఏదో ప్యూరిఫై వాటర్ ఏదో తెచ్చుకొని తాగుతున్నాం. ఈ వాటర్ అయితే అవే, ఇది నేను తాగుతాను అంటే ఇది నాకు అవసరం కాబట్టి నేను తీసుకుంటాను. ఇదే ప్లేస్లో నిజంగా మంచి స్కిల్ ఉంది, ఓకే, మంచి స్కిల్ ఉంది, అంతా బాగానే ఉంది, అది కూడా ఒక వాటర్, ఒక కూల్ డ్రింక్ ఏదో అనుకుందాం. ఇప్పుడు నాకు అది అవసరం లేదు, నాకు ఏది అవసరమో అదే నేను తీసుకుంటా. అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు ఒక జావా నేర్చుకొని ఉన్నావు, వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంకోటి ఏదో సేల్స్, డెవాప్స్, లేకపోతే ఇంకోటి ఏదో. నేను తీసుకుని వాళ్ళు ఏం చేయాలి? పోనీ జావా రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు జావానే నేర్చుకున్నావు. ఒక అంటే ఈ ఇంటర్వ్యూ అనేది జస్ట్ మాక్సిమం ఒక థియరిటికల్ గానే ఉంటుంది, కొంచెం ప్రాక్టికల్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూని నీ ఫేస్ చేయలేనప్పుడు, క్రాక్ చేయలేనప్పుడు, ఆ కంపెనీ స్టాండర్డ్స్ ని మీట్ కాలేనప్పుడు వర్కింగ్ గా ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? అవకాశం ఇస్తేనే కదా సార్ నేను నన్ను ప్రూవ్ చేసుకునేది. అవకాశం రావాలంటే నీకు ఎలిజిబిలిటీ ఉండాలి కదా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. గొంతెమ్మ కొరకులు ఏం గొంతెమ్మ కొరకులు అంటే లొకేషనే. మన ఇండియాలో చూసుకుంటే లొకేషన్, ప్యాకేజ్. ఇప్పుడు ప్యాకేజ్ తక్కువ ఉన్నాయండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇప్పుడు ప్యాకేజ్ తక్కువ ఉన్నాయి. అది మనం యాక్సెప్ట్ చేయాలి. పెద్ద పెద్ద కంపెనీసే, ఫుడ్ ఇచ్చే గూగుల్ కంపెనీ కూడా ఫుడ్ ఫెసిలిటీ ఇదంతా తీసేసింది. మేము ఇంకా పెట్టలేము, మా దగ్గర అంత డబ్బులు లేవని. అంటే అంత ఎక్స్పెన్స్ అయిపోతుంది, అది నేను పెట్టాలనుకోవట్లేదని. సో కంపెనీల పరిస్థితి అలా ఉంది. రీసెంట్ గా ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు, ఏమనంటే 45 లక్షల ప్యాకేజీ, 4 సార్లు ఫుడ్ పెట్టే కంపెనీ ఏదైనా ఉంటే చూడండి, నేను ఫ్రీగా ఫుడ్ పెట్టేది ఏదైనా ఉంటే ఆ ఫెసిలిటీ ఉంటే చెప్పండి, నేను వస్తాను, వర్క్ చేస్తాను, లేకపోతే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదన్నట్టు మాట్లాడుతాను. ఓకే ఫైన్, ఫెసిలిటీస్ కంపెనీస్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, అలాంటి గొంతం కొరకులు చేస్తలేదు. నాకు నచ్చిన లొకేషన్లో వేయాలి, నాకు నచ్చిన ప్రాజెక్ట్లో వేయాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, నాకు హైబ్రిడ్ కావాలి, బయట ఇవన్నీ నైచాలు అవి. అవి పూరా కైసాయ మాలం. ఎంత కష్టం ఉందో తెలుసా ఇప్పుడు. ఓకే, అర్థం చేసుకోండి. లొకేషన్ ఎక్కడైనా, ప్యాకేజ్ ఎంతైనా ఇప్పుడు తక్కువ ప్యాకేజ్లో ఉన్నాయి. మీ కెరియర్లో బ్రేక్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్రెడీ కొంత సెటిల్ అయిపోయింది, ఎంతో కొంత ప్యాకేజ్ వస్తూ ఉంటే డోంట్ ట్రై టు జంప్ హియర్ అండ్ దేర్. అక్కడెక్కడ పరిగెత్తొద్దు, ఉరకొద్దు, దుంకొద్దు. వేరే కంపెనీకి వెళ్తా, ఇంకో కంపెనీకి వెళ్తా, ఎక్కువ ప్యాకేజ్ ఇట్లాంటివి వద్దు ప్రజెంట్. అర్థం చేసుకోండి, ఓకేనా? జాగ్రత్తగా కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ పొజిషన్లో ఉండండి. ఇక జాబ్ లేని వాళ్ళు అంటారా, ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలి కాబట్టి మీరు అన్ని ప్రయత్నాలు చేయండి, మీరు కష్టపడండి. ఓకే, మీరు రిస్క్ తీసుకోండి, అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.